దేవుడు చెప్తున్నాడు, మీరు సమస్త భారాలు మోస్తున్నారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటే దాని అర్థం అండి ఏంటంటే, మనం ఆయన్ని ఎప్పుడైతే భారం లేకుండా రాము, బాధ లేకుండా దేవుడి దగ్గరికి వచ్చి కూర్చోవడం అనేది అసాధ్యమండి. ఎవరికైనా సరే, నేను వచ్చినా, అన్నయ్య గారు వచ్చినా, మీరు వచ్చినా, ఎవరు వచ్చినా బాధలు ఉంటేనే దేవుడిలోకి వచ్చాం. అది నిజమే కదండి. బాధలు లేకుండా వచ్చేసావా? ఎవ్వరూ రా. కాకపోతే ఆ బాధ వచ్చాక మనం ఆ దేవుని దిగాక లోతేంటో తెలుసుకుంటాం. దిగాక కదండి, దిగాక తెలుస్తుంది. ఆ లోతేంటో తెలుసుకున్నాక, ఆ మర్మాన్ని తెలుసుకున్నాక, అప్పుడు మన మనసులో ఆ పరిశుద్ధాత్మను మనం ధరించి ఆ పరలోక ఆరాధన చేస్తామండి. ఏదో ఆరాధన చేసేసి మ్యూజికల్ నైట్ లాగా ఆరాధన చేసేస్తే దేవుడు తిరిగిపోవడం. దేవుడు మనస్ఫూర్తిగా ఏ హృదయం అయితే ఆ హృదయం ఆ హృదయం అనే గుడిలో ఆయన నిలుపుకుని మనం ఎప్పుడైతే ఆరాధిస్తూ ఉంటామో ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ఆదుకుంటాడు. వాళ్ళ ఎళ్ళ అద్భుతాలు ఖచ్చితంగా చేస్తాడు. చేయడానికి లేదండి, చేస్తాడు, గ్రంథం సెలవిస్తుంది. కానీ ఇప్పుడు నాన్నగారు చెప్పింది ఏంటి, ముందు మారాలి. మనం మారుదాం, దేవుడి మీద భారవేద్దాం, మాయా శరీరంతో ఉన్నాం, మారిపోదాం అనుకుంటాం. ఆరాధన జరిగేటప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పటికి ఏమో మాయా శరీరంతో ఉన్నాం కదండి. కానీ ఆయన్ని అడుగుదాం, అయ్యా నన్ను మార్చవా, ఈ జాగారంలో నన్ను అడుగుదాం, అయ్యా నా కుటుంబాన్ని మార్చవా, సాయి శక్తిలో మనస్ఫూర్తిగా అడుగుదామండి. ఆయన ఖచ్చితంగా మన చుట్టూ. కానీ మనకు మనం మారాలంటే మారలేము. మనం మారాలంటే మారలేము. అన్నా ఎన్నాళ్ళు ప్రార్థన చేసినా బిడ్డ కలగలేదు. ఎప్పుడు కలిగారు? పరిశుద్ధాత్ముడు తనలోకి వచ్చి మూలిగినప్పుడే కలిగారు. ఏది ఏమన్నాడు, తాగొచ్చావా, పోతావో పోవో బయటకని. దేని ప్రవక్త ఏమని అడిగాడు, తాగొచ్చావా, పోతావో పోవో బయటకని అడిగాడు. కానీ అన్న మురుగుతానే ఉంది. నా ఏళ్ళు వాడా నన్ను పొమ్మనుకో అని ఆ సన్నిధానములో, సన్నిధి అంటే ఏంటండి, సమస్త నిధులు కలిగింది సన్నిధి. ఆ సన్నిధానములో ఆ పరిశుద్ధాత్ముని ధరించి మూలిగినప్పుడే వెంటనే ఏది ప్రవక్త ఏమిచ్చాడండి, ఏమిచ్చాడు? ఆశీర్వాదం ఇచ్చాడు. విషయం మర్చిపోయారా మీరు? తెలుసండి. అలా ఏంటంటే ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ప్రవక్తల ద్వారా దేవుడిస్తాడు. అర్థమైందండి. ప్రవక్తను ఎందుకు నిలబెట్టుకుంటాడు? అందుకే నిలబెట్టుకుంటాడు. ఎప్పుడైతే నీలో పరిశుద్ధాత్ముడు వచ్చి నీలో వచ్చి ప్రార్థిస్తున్నాడో వెంటనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవుడు మనకు కనబడిపోడు కదండి. దేవుడిని చూస్తారండి ఎవరన్నా? దేవుడు కనబడ్డు. దేవుడిని చూద్దాం బతకరు. ఆయన అగ్నేయ ఉన్న దేవుడు. ఆయన ఎలా కనబడతాడో అలా యాజకుల రూపంలో, ప్రవక్తల రూపంలో, సేవకుల రూపంలో కనబడతాడు. అర్థమైందండి. ఈరోజు ద్వారా అలాంటి అద్భుతం నాకు ఇయ్యయ్యా, పరిశుద్ధాత్మను ధరించి అద్భుతం నాకు ఇవ్వయ్యా అని ఆయన అడగాలండి. ఆయన అడుగుతామండి ఈరోజు.